ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు మంచి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. నేను ఈరోజు వీడియో వచ్చేసి ఇంట్లో మహిళలు ఈజీగా చేసుకునే జాబ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ దీని షార్ట్ అనేది నేను పెట్టాను. దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ప్రతి విషయం అనేది నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. అసలు ఏముంటుంది, ప్రాసెస్ ఏంటిది, అప్లికేషన్ ఎలా అప్లై చేయాలి, అసలు తర్వాత ఎగ్జామ్ ఉంటుందా ఉండదా, స్టైఫండ్ ఎలా వస్తుంది, కమిషన్ ఎలా వస్తుంది, అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. వీడియో ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇది మనం ఈజీగా చేసుకునే జాబ్. ఇలాంటి అవకాశాన్ని మీరు మిస్ చేసుకోవద్దు. ఇప్పుడు ఇందులో ఫస్ట్ మీరు ఈ మన ఎల్ఐసి పేజ్ వెబ్సైట్లోకి వెళ్ళి నేను ఇలా టైప్ చేస్తున్నా కదా చూడండి. ఎల్ఐసి బీమా సక్ని ఎలా టైప్ చేస్తున్నానో అలా టైప్ చేయండి. అలా టైప్ చేస్తే మీకు అప్లికేషన్ లింక్ అనేది ఓపెన్ అనేది అవుతుంది. మీరు ఇది ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. టార్గెట్ అనేది ఏమీ ఉండదు. అసలు ఏం చేయాలి, స్టైఫండ్ నెలకు 7,000 ఎలా ఇస్తారు, అవన్నీ నేను డీటెయిల్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా ఫస్ట్ మనకు ఓపెన్ అయిన పేజ్ని లింక్ని క్లిక్ చేస్తే మనకు ఈ ఎల్ఐసి అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుంది. ఇందులో చూసారా, నేమ్, జెండర్, నేషనాలిటీ, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, మీకు వర్కింగ్లో ఉన్న మెయిల్ ఐడి మాత్రమే ఇవ్వండి. అడ్రస్ కూడా క్లియర్గా ఇవ్వండి. కింద చూసారా, కింద సెక్షన్లో రిలేటెడ్ ఎనీ జాబ్ ఏజెంట్గా వర్క్ చేస్తున్నారు అనేది ఇది నో అనేది క్లిక్ చేయాలి. ఈ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేశాక మన అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. మన ఏరియాకు సంబంధించిన ఎల్ఐసి ఏజెంట్ కానీ డిఓ కానీ మనకు కాల్ చేసి ఫర్దర్ డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దీనికి వీళ్ళు ఏంటంటే నేను ఆల్రెడీ అప్పుడు అప్లికేషన్ అప్లై చేసినప్పుడు వాళ్ళు ఫోన్ చేసి నాకు ఎల్ఐసిలో ఇలా ఎగ్జామ్ ఉంటుంది, ఒక ఎగ్జామ్ మామూలుగా అయితే నేను నోటిఫికేషన్లో ఏం చూసానంటే ట్రైనింగ్ ఇచ్చి మంత్లీ 7,000 స్టైఫండ్ అనేది వస్తుంది అని ఉంది. కానీ కాకపోతే వీళ్ళు ఏం చెప్పారు, ఒక ఎగ్జామ్ అనేది కంపల్సరీ కండక్ట్ అవుతుంది, అది మీరు రాయాలి అని చెప్పారు. సో అది ఇక ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అనేది మనకు ఏజెంట్ కానీ ఆ ఏరియా డిఓ కానీ మనకు కాల్ చేస్తారు. మనకు కాల్ చేసినప్పుడు వాళ్ళు మనకు ఫర్దర్ డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనకు ఎగ్జామ్ సంబంధించిన పీడిఎఫ్ కానీ స్టడీ మెటీరియల్ కానీ వాళ్ళే మనకు పంపిస్తారు. జస్ట్ మనకు ఈ ఎగ్జామ్ క్వాలిఫై కావాలంటే మనకేంటంటే ఆ ఎల్ఐసిల పాలసీస్ గురించి మామూలుగా టర్మ్స్ గురించి అన్నీ వాళ్ళు మెటీరియల్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తారు. నాకు ఆల్రెడీ ఒక 1 వీక్ 2 వీక్స్ ముందే ఇచ్చారు. ఎగ్జామ్ డేట్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. టైమింగ్స్ అని ఉంటే జస్ట్ 1 అవర్ అనేది ఎగ్జామ్ ఉంటుంది. 50 క్వశ్చన్స్ ఉంటాయి. 50లో నాకు వచ్చేసి 32 వచ్చి క్వాలిఫై అయ్యాను. క్వాలిఫై కూడా వితిన్ 5 మినిట్స్లో మనం సబ్మిట్ చేసిన వెంటనే చెప్పేస్తున్నారు. క్వాలిఫై అయితేనే నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎగ్జామ్ గురించి పెద్ద టెన్షన్ అవసరం లేదు. సింపుల్ క్వశ్చన్సే ఉన్నాయి. మనం తరోగా వాళ్ళు ఇచ్చిన మెటీరియల్ అనేది కొంచెం ఫాలో అయిపోయి కొంచెం ఓన్గా మనకు కొంచెం అన్న ఐడియా ఉండాలి. ఇన్సూరెన్స్ మెయిన్గా ఏంటంటే ఇన్సూరెన్స్ గురించి చాలా క్వశ్చన్స్ అయితే అందులో ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన స్టడీ మెటీరియల్ కంటే కొంచెం అవుట్ ఆఫ్ ద సిలబస్ కూడా వచ్చాయి. కొంచెం నాకు ఆ ఇన్సూరెన్స్ మీద గ్రిప్ ఉండడం వల్ల క్వాలిఫై అయ్యాను. అది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. ఆఫ్లైన్ మామూలుగా మన ఆఫ్లైన్ ఎగ్జామ్ కాదు అది. మనకు రిజల్ట్ కూడా వితిన్ 5 మినిట్స్లో మనం సబ్మిట్ చేసినాకనే ఆ రిజల్ట్ అనేది చెప్పేస్తున్నారు క్వాలిఫై అయినామా లేదా. క్వాలిఫై అయితేనే నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి 700 ఉంటుంది. ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయినాక మనకు నెక్స్ట్ ఏంటంటే అసలు మనం లేడీస్కి స్టైఫండ్ అనేది ఒక 1 ఇయర్ వరకు 7,000 వస్తుంది. నెక్స్ట్ ఇయర్ 6,000 వస్తుంది. థర్డ్ ఇయర్ వచ్చేసి 5,000 వస్తుంది. అసలు మరి ఏంటి వీటి ఊరికే ఇలా 7,000 ఇస్తారా అనుకుంటే అలా కాదు. మనకు మంత్లీ అని కాదు, ఇయర్లీ 24 పాలసీలు అనేది మాత్రం చేయాలి. అంటే మంత్లీ 1 కానీ 2 కానీ చేయాలి. మన అమౌంట్ని బట్టి వాళ్ళు చెప్తారు ఎన్ని పాలసీస్ చేయాలని. మినిమం 2 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది పాలసీ అనేది. ఎవరైనా మనకు ఫస్ట్ ఏంటంటే తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి మన రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అందులో స్టార్ట్ చేస్తే మనకు స్టైఫండ్ అనేది ప్రతి మంత్ జనరేట్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ మనం క్వాలిఫై అయిన వెంటనే వాళ్ళు మన ఏదైనా పాలసీ చేసి యాక్టివేట్ చేస్తేనే మన కోడ్ అనేది ఏజెంట్ కోడ్ యాక్టివేట్లోకి వస్తుంది. అప్పుడు మాత్రమే మనీ మాత్రం
మనకి అకౌంట్లోకి వస్తాయి. అదర్వైజ్ నో మనీ, అసలు ఏ మనీ రాదు. ఊరికే మనం అప్లై చేసినంత మాత్రాన స్టైఫండ్ అనేది ఇవ్వరు. కంపల్సరీ పాలసీ అనేది చేయాలి. ఇలా చేస్తేనే మనకు ఫర్దర్గా మనకు ఇందులో బెనిఫిట్ ఏంటంటే ఈ 7,000 శాలరీ కాకుండా మనం ఇప్పుడు పాలసీ అనేది చేస్తుంటాం కదా, అందులో కమిషన్ కూడా మనకు ఫస్ట్ 1 ఇయర్ వరకు 34% వస్తుంది. తర్వాత 25, 24 అట్లా మనకి ఏంటంటే తగ్గుతుంది. అది ఏజెంట్ నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. మనం ఫస్ట్ మరి ఏజెంట్ ఎల్ఐసి కదా ఎలా చేయాలనుకుంటే మనం ఫస్ట్ స్టార్ట్ ఏంటంటే మన రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ నుంచి ఒక్క పాలసీ అయినా తీసుకొని స్టార్ట్ చేస్తే మనది ఏజెంట్గా అనేది ఒక కెరియర్ అనేది ఈజీగా మన ఇంట్లో ఉండే ఈ జాబ్ అనేది చేసుకోవచ్చు. మీకు ఎవరైనా ఇంకా ఎలాంటి డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ డౌట్స్ అన్నీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేను ప్రజెంట్ అప్లై చేసినప్పటి నుంచి నాకు ఇప్పుడు నేను అట్లీస్ట్ 3 months అవుతుంది. ఈ 3 monthsలో నేను నేర్చుకున్న విషయాలన్నీ మీకు ఈ వీడియోలో చెప్పాను. ఇంకేమైనా మీకేమైనా తెలుసుకోవాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. ఇది మహిళలకి మాత్రం చాలా ఈజీగా ఇంట్లో ఉండే చేసుకోవచ్చు. మామూలుగా మనం బయటికి వెళ్ళిన శాలరీస్ 7,000-8,000 కంటే ప్రైవేట్ జాబ్స్ ఏవి ఇవ్వట్లేదు. ఇది మనం ఎక్స్ట్రా ఇన్కమ్గా కూడా జనరేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం పాలసీ చేస్తే 7,000 వస్తుంది, ప్లస్ కమిషన్ కూడా మనకు వస్తుంది కదా. అట్లా మనకు శాలరీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. 7,000 కాదు, 10,000, 12,000, 15,000 కూడా కావచ్చు. ఎందుకంటే మనం చేసే పాలసీల మీద ఆధారపడి ఉంటుంది. థ్యాంక్ యూ. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకోండి. ఇలాంటి మంచి వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో అండి. థ్యాంక్ యూ.